దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయమందు కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానము చేద్దాము. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనము నేర్చుకునబోతూ ఉన్నాం. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి, దేవుని రాకడ వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో చాలామంది సేవకులు చెప్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి దేవుని రాకడ వస్తుంది అని చెప్తున్నారు. మరి దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది? దేవుని రాకడ ఇంకా రాలేదేంటి అని అడిగేటటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయాలను గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనము నేర్చుకుందాము. దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయాన్ని వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడనో, ఏది పూజించబడనో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికా సంఘానికి తెలియచేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నారు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందంటే, దేవుని రాకడకు, దేవుని యొక్క రహస్య రాకడ, సంఘము మధ్యాకాశంలో ఎత్తబడుట అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ గడియ, ఆ దినము చెప్పలేము. కానీ ఏ సమయంలో జరగడానికి అవకాశం ఉంది, ఏ సంఘటనలు జరిగిన తర్వాత దేవుని రాకడ జరగడానికి అవకాశం ఉంది అనేటటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికా సంఘానికి తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు సంఘము ఎదురు చూస్తూ ఉంది దేవుని రాకడ కొరకు. అలాగే దేవుని కొరకు హతులైనటువంటి వారి ఆత్మలు బలిపీఠము కింద నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుంది? దేవుని రహస్య రాకడ జరిగినప్పుడు వారు తిరిగి లేపబడాలని దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారు మొరపెడుతూ ఉన్నారు. నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చకుండా ఉంటావు అని చెప్పి వారు అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించినట్లయితే భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి దేవుని ప్రియులైనటువంటి దేవుని సంఘము, అలాగే దేవుని కొరకు హతసాక్షులై దేవుని కొరకు జీవించి మరణించినటువంటి వారి ఆత్మలు కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని రాకడ పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా గడియలో వస్తుంది అని చెప్పలేము. కానీ ఏ సంఘటన జరిగిన తర్వాత, ఏ విషయాలు జరిగిన తర్వాత దేవుని రాకడ సంభవించబోతుంది అనే విషయాలను మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే లేఖనము సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు
పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి దేవుని యొక్క ఆత్మావేశము చేత తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తూ ఉన్నారంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని రహస్య రాకడ జరగాలి అంటే మొట్టమొదట జరగాల్సింది ఏంటంటే భ్రష్టత్వము సంభవిస్తూ ఉంది. భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి అని రాయబడి ఉంది. పాప పురుషుడు అనగా పుట్నోట్లో ధర్మ విరుద్ధ పురుషుడు అని రాయబడింది. అంటే దేవుని ధర్మము ఏదైతే ఉందో, న్యాయము ఏదైతే ఉందో, దేవుని ధర్మానికి న్యాయానికి విరోధముగా వ్యతిరేకముగా నడుచుకునేటటువంటి వ్యక్తి బయలుపడాలి. అంటే అందరికీ కూడా ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షపరచబడితేనే కానీ ఆ దినము రాదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి పాప పురుషుడు బయటపడతాడు అని చెప్పి చూసినట్లయితే ఇదే అధ్యాయములో దాని తర్వాత వచనాల్లో రాయబడి ఉంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటినీ ఎదిరించచ్చు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఎందుకని అంటే పాప పురుషుడు అంటే ఎవరు అంటే సాతాను, అపవాది. వాడు బయలుపరచబడాలి. ఎక్కడ బయలుపరచబడాలి అని చెప్పి చూసినట్లయితే ఆత్మగా అనేక మంది మధ్య తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. వాడి పని అదే, తిరగటమే. ఎవరు వాడికి అనుకూలంగా జీవిస్తూ ఉంటారో, లేకపోతే వాడికి అనుకూలంగా జీవించిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తన వైపుకి లాక్కోవడమే వాడి పని. కాబట్టి వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడి పని అదే. అయితే ఆత్మగా తిరిగేటటువంటి ఈ పాప పురుషుడు ఆత్మగా కాక ఇప్పుడు చూసినట్లయితే శరీరమును ధరించి వస్తాడు. అంటే దేవుడు శరీరధారిగా ఎలాగైతే భూమి మీదకి వచ్చారో అదే రీతిలో పాప పురుషుడు ఆత్మరూపముగా కాక శరీర రూపాన్ని ధరించి ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. వాడు ఈ భూమి మీద బహుశా పుట్టి కూడా ఉండవచ్చు. వాడు సిద్ధంగా ఉన్నాడు బయటపడడానికి. అందుకే యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, నేను నా తండ్రి నామాన వచ్చాను, మీరు నన్ను అంగీకరింపలేదు, కానీ వేరొకడు వచ్చినప్పుడు మీరు అతనిని అంగీకరిస్తారు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, నేను తండ్రి నామాన వచ్చాను, కానీ మీరు ఎవరు నమ్మలేదు, కానీ వేరొకడు వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా నమ్ముతారు అని చెప్పి తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు యేసు ప్రభువుని చూసినట్లయితే అన్యులు అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించారు. కానీ ఆయన తన స్వకీయుల దగ్గరికి అనగా ఇశ్రాయేలీల ప్రజల వద్దకు వెళ్ళారు. కానీ ఇశ్రాయేలీల ప్రజలు ఆయనను చేర్చుకొనలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన్ను చేర్చుకోనలేదు కాబట్టే కృప ఎవరి వద్దకు వచ్చిందంటే అన్ని జనుల వద్దకు వచ్చింది. అది దేవుని సంకల్పం. దేవుడు శరీరధారిగా వస్తానని ముందే చెప్పాడు. నేను మెస్సయ్యగా వస్తానని ఆయన చెప్పారు. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. శరీరధారిగా వచ్చారు ఆయన. కానీ ఎవ్వరూ కూడా ఆయనను మెస్సయ్యగా అంగీకరించలేదు. ఈ రోజుకి కూడా యూదులు, ఇశ్రాయేలు ప్రజలు వారు తమ మెస్సయ్య వస్తారని చెప్పి వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు వారి మధ్యకు దిగి వచ్చినప్పటికీ కూడా ఆయన మెస్సయ్య అని గ్రహించలేకపోయారు. దేవుడే శరీరమును ధరించుకొని మా కొరకు, మా పాపమును తీసివేయుట కొరకు
ఆయన వచ్చాడని చెప్పి వారు గ్రహించలేకపోయారు. అందుకే యేసు ప్రభు వారిని అంగీకరించలేదు. యేసు ప్రభు వారిని వారు అడుగుతూ ఉన్నారు, నీవు క్రీస్తువైతే మాతో చెప్పు అని చెప్పి అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను క్రీస్తునని చెప్పి తిని, కానీ మీరు నన్ను అంగీకరింపరు, నా మాటలు మీరు అంగీకరింపరు అని చెప్పి అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. మా మెస్సయ్య ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఒకసారి రావటం, వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా దేవుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ వారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించినట్లయితే మెస్సయ్య ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వచ్చినటువంటి యేసుక్రీస్తుని మెస్సయ్యగా మాత్రం నేటికి కూడా అంగీకరించలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పబడుతూ ఉన్నాయి అని మనం గమనించినట్లయితే, ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దానికంతటినీ ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటాడు. ఎవరు? పాపపురుషుడు దేవుని ఆలయంలో కూర్చోవాలి. అందుకొరకు వాడు ఏం చేస్తాడు అంటే, యేసు ప్రభు వారు ఎలాగైతే శరీరాన్ని ధరించుకుని వచ్చారో, అపవాది అయినటువంటి సాతాను శరీరమును ధరించి భూమి మీద జన్మించి ఇతను ఎక్కడికి రావాలి అంటే పాపపురుషుడు బయటికి వచ్చి, ఆ పాపపురుషుడు అని మనం ఎలా గుర్తుపడతాము అంటే, వాడు చూసినట్లయితే దేవుని ఆలయములో కూర్చుంటాడు అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు ఎలాగ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చారో అదే రీతిలో సాతాను, అపవాది శరీరమును ధరించి భూమిపైకి వస్తాడు. వచ్చి అబద్ధ క్రీస్తుగా వస్తాడు. వాడు నిజమైనటువంటి క్రీస్తు కాదు, నిజమైనటువంటి మెస్సయ్య కాదు. కానీ అబద్ధ క్రీస్తుగా వచ్చి ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి వెళ్ళి నేనే నిజమైన మెస్సయ్యాను అని చెప్తాడు. ఈ మాటలు వినినటువంటి ఇశ్రాయేలీలు అది నిజమని నమ్ముతారు. మా మెస్సయ్య వచ్చాడని, మా కొరకు దేవుడు దిగి వచ్చాడని అప్పుడు నమ్ముతారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనం నిజమవుతుంది. ఎందుకంటే నేను నా తండ్రి నామాన వచ్చాను, మీరు నన్ను అంగీకరింపరు, కానీ వేరొకడు నా నామమున వచ్చినప్పుడు మీరు అన్నీ అంగీకరిస్తారు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనము నెరవేర్చబడబోతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు తెలియజేయవలసి వస్తుంది అంటే, దేవుని రాకడ సంభవించాలి అంటే, దేవుని రహస్య రాకడ జరగాలి అంటే, సంఘము మధ్యాకాశములోకి ఎత్తబడాలి అంటే మొట్టమొదటిగా జరగాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, పాప పురుషుడు అనబడేటటువంటి సాతాను, అపవాది, వాడు దేవుడు ఎలా శరీర రూపంలో వచ్చాడో అదే విధముగా వాడు శరీర రూపంలో వచ్చి ఈ ప్రపంచం మొత్తానికి కూడా తన్ను తాను కనపరుచుకుంటాడు. తన్ను తాను మెస్సయ్యగా పరిచయం చేసుకుంటాడు. తన్ను తాను క్రీస్తుగా పరిచయం చేసుకున్నటువంటి సమయంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీలు చూసినట్లయితే నిజమైనటువంటి మెస్సయ్య వచ్చాడని నమ్ముతారు. నిజమైనటువంటి క్రీస్తు వచ్చాడని అప్పుడు నమ్ముతారు. యేసు ప్రభువుని అంగీకరించలేదు, కానీ యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించలేదు, కానీ మెస్సయ్యగా అంగీకరించలేదు. కానీ వారి యొక్క మెస్సయ్య వచ్చాడని చెప్పి సాతాను శరీర రూపాన్ని ధరించుకొని వచ్చినప్పుడు అప్పుడు మాత్రం ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేస్తారు అంటే, అతనిని తమ యొక్క రక్షకుడిగా, తమ యొక్క మెస్సయ్యగా అంగీకరించి రాజుగా కూర్చుండబెట్టుకుంటారు. ఆ సమయంలో చూసినట్లయితే వీడు, ఈ పాప పురుషుడు బయలుపడడానికి
ముందు జరిగేటటువంటి విషయం ఏమిటి అంటే, వాడు పాపపురుషుడిగా ప్రపంచము మొత్తానికి కూడా తెలిసేటటువంటి సమయానికి ముందు ఆ యొక్క పాపపురుషుడు ఇతనే అని తెలియపరచబడాలి అంటే, అతను లేఖనము చెప్పబడినట్లే ఎక్కడ కూర్చోవాలి అంటే, దేవుని ఆలయములో కూర్చోవాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ఆలయము కట్టబడాలి. దేవుని ఆలయము కట్టబడిన తర్వాత ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరించుచు వాడు ఏమి చేస్తాడంటే, తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని అందరికీ చెప్తాడు. నేనే దేవుణ్ణి, మీరు ఇవన్నీ కూడా ఆరాధించవలసిన అవసరం లేదు, దేవుణ్ణే దిగి వచ్చాను, మీరు నన్ను ఆరాధించండి అని చెప్పి సాతాను ఇశ్రాయేలీయుల ప్రజలకి వివరిస్తాడు. అప్పుడు ప్రపంచమంతా కూడా గుర్తించింది. ఏమని గుర్తిస్తుంది అంటే, వచ్చినది మెస్సయ్య కాదు, వచ్చినది క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు వచ్చాడు, క్రీస్తు విరోధి వచ్చాడు అనేది ప్రపంచమంతా కూడా గమనిస్తారు. ప్రపంచమంతా కూడా గమనిస్తారు. కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు తప్ప ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎవరి కొరకు చూస్తూ ఉన్నారు అంటే, పాప పురుషుడు త్వరలో బయలుపడతాడు అనే విషయం క్రైస్తవులందరికీ తెలుసు. వాడు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని నేనే దేవుడును అని చెప్తాడు అనే విషయం కూడా అందరికీ తెలుసు. దీనిని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ చూసినట్లయితే ఆ అబద్ధ క్రీస్తు విరోధి, ధర్మ విరోధి ఎప్పుడైతే శరీర రూపంలోకి వచ్చి నేనే మీ మెస్సయ్యాని, నేనే మీ క్రీస్తుని అని చెప్పుకొనినటువంటి సమయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీలు సంతోషముతో అవును మా మెస్సయ్య వచ్చాడు అని అంగీకరిస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, వీరు చూడండి ఇశ్రాయేలీలు ఎంత మోసపోతున్నారో ఆలోచన చేయండి. నిజమైనటువంటి క్రీస్తు వచ్చినప్పుడు నిజముగా దేవుడే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి దిగి వచ్చిన సందర్భంలో ఆయన నమ్మలేదు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన ప్రవచనము నెరవేర్చబడులాగున ఏమని చెప్పారో ప్రవచనము, నేను నా తండ్రి నామాన వచ్చాను, మీరు నన్ను అంగీకరింపరు, కానీ వేరొకటి వచ్చిన ఎడల వానిని మీరు అంగీకరిస్తారు అని యేసు ప్రభు వారు ఏ మాట అయితే చెప్పారో ఆ ప్రవచనము నెరవేర్చబడులాగన ఇశ్రాయేలీలు వచ్చినటువంటి అబద్ధ క్రీస్తు విరోధిని నిజమైన మెస్సయ్య అనుకొని వారి యొక్క రాజుగా చేసుకోవడం జరుగుతుంది. అయితే వారి యొక్క రాజుగా చేసుకుని అతన్ని తీసుకుని వచ్చి ఎక్కడికి తీసుకువస్తారంటే దేవుని యొక్క ఆలయంలోనికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ ఆలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో వాటంతటి కంటే తన్ను తాను హెచ్చించుకొనొచ్చు దేవుని ఆలయములో కూర్చొని తానే దేవుడనని అనేకులకు కనపరుచుకుంటాడు అని రాయబడి ఉంది. నేనే దేవుణ్ణి, ఇంకా మీరు ఇక్కడ దేన్ని ఆరాధించాల్సిన పని లేదు, ఇక్కడ పరిశుద్ధమైనది ఏదీ లేదు, నేనే దేవుడిని అని చెప్తాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గొర్రె కసాయివాడిని నమ్మినట్లు ఇశ్రాయేలీలు చూస్తున్నట్లయితే నిజమైనటువంటి కాపరిని నమ్మలేదు, కానీ కసాయివాడిని నమ్మి అతను గొర్రెల కాపరి అనుకొని అతన్ని ఏం చేస్తారు అంటే సింహాసనం మీద కూర్చుండబెడతారు. సింహాసనం మీద కూర్చుండబెట్టి దేవునిగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ సంఘటన జరగాలి. ఈ సంఘటన జరిగి ప్రపంచమంతటికి తెలుస్తుంది, ఒక్క ఇశ్రాయేలీలకు తప్ప. వచ్చింది అబద్ధ క్రీస్తు వచ్చాడు అని ప్రపంచమంతా కూడా లైవ్స్లో చూస్తూ ఉంటారు, టీవీల్లో చూస్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా దేవుని రాకడ సంభవించదు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, పాప పురుషుడు మొదట భ్రష్టత్వము సంభవించి
నాశన పాత్రుడగు పాప పురుషుడు బయటికి వస్తాడు. వాడు వచ్చే వరకు కూడా ఏం జరగదు అంటే దేవుని రాకడ జరగదు. అయితే వాడు వచ్చిన తర్వాత మనము అతడే పాప పురుషుడు అని ఎలా గుర్తిస్తాము అంటే, వాడు చూసినట్లయితే ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో వాటన్నిటికంటే నేనే గొప్పవాడిని చెప్తాడు. నేనే దేవుణ్ణి, మీకు ఇంకా ఏ పరిశుద్ధ స్థలాలు ఉండవు, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించమని చెప్తాడో, అది ఆ సంఘటన ఎప్పుడైతే జరుగుతుందో వాడే పాప పురుషుడు అని మనం గుర్తించాలి. ఇది జరిగిన వెంటనే ఏం జరుగుతుందంటే దేవుని రహస్య రాకడ జరుగుతుంది. కడబోర శబ్దము మోగబడుతుంది. ఆ సమయంలో చూసినట్లయితే సంఘము ఎత్తబడుతుంది. భూమి మీద నుంచి కొంతమంది అప్పటికప్పుడే రూపాంతరము చెందుతారు. మొదట చనిపోయిన వారు లెగుస్తారు. తర్వాత బ్రతికి ఉన్నటువంటి వారిలో ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారో వీరందరూ కూడా రెప్పపాటులో రూపాంతరము చెంది మహిమ శరీరాలతో మధ్యాకాశానికి చేరుకుంటారు. ఇది జరగాలి అంటే, సంఘము ఎత్తబడేటటువంటి ఈ సంఘటన జరగాలి అంటే దానికి ముందుగా జరగవలసింది ఏంటంటే, నాశన పాత్రుడగు పాప పురుషుడు, ధర్మ విరోధి, మొదటి నుంచి ధర్మానికి విరోధముగా నడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి, అపవాది అయినటువంటి సాతాను, వాడు శరీరము ధరించి భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. అంతేకాదు, దేవుని ఆలయములో కూర్చుంటాడు. దేవుని ఆలయములో కూర్చొని అక్కడ ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానికంతటినీ ఎదిరించుచు తన్ను తానే హెచ్చించుకుంటూ నేనే దేవుడిని అని చెప్తాడు. జాగ్రత్తగా గమనించండి. ఏది దేవుడు అనబడుతుంది, ఏది పూజించబడుతుందో తెలుసా? నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఈ రోజున మన దేశంలో కానీ అనేక దేశాల్లో కానీ గమనించినట్లయితే వీధికి 4 చర్చిలు, 5 చర్చిలు, 6 చర్చిలు ఉన్నాయి. ఎన్నో చర్చిలు ఉన్నాయి. ఒక్కొక్క వీధిలో లెక్కింపలేనన్ని చర్చిలు ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు దేశములో వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఈ రోజున మందిరం లేదు. ఇప్పటికీ 2 దేవాలయాలు కట్టబడినాయి. మొదటి దేవాలయము సొలొమోను కాలంలో కట్టించబడింది. దావీదు మందిరాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, దావీదు, నీవు రక్తమును ఒలికించితివి, నీవు మందిరమును కట్టకూడదు అని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు దావీదు చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి పరికరాలన్నిటినీ సమకూర్చాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చూసినట్లయితే దేవుని మందిరమును నిర్మించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటి మందిరాన్ని నిర్మించింది సొలొమోను నిర్మించాడు. రెండవ మందిరము చూసినట్లయితే జెరుబ్బాబేలు అనేటటువంటి ఒక రాజు కట్టించాడు. ఆ రాజు ప్రారంభించాడు. అది చూసినట్లయితే హేరోదు దినముల్లో ముగించబడింది. హేరోదు దినముల్లో ఆ మందిరము పూర్తిగా విస్తరించబడింది. ఈ రీతిగా ఇశ్రాయేలు దేశంలో 2 మందిరాలు కట్టించబడిన. మొదటి మందిరం పడవేయబడింది. అది పడవేయబడిన తర్వాత రెండవ మందిరము కట్టబడింది. రెండవ మందిరము కూడా కూల్చివేయబడింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఏ మందిరము లేదు. కానీ రెండవ మందిర తాలూకు కొన్ని గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి. ఈ విషయాలన్నీ కూడా మనం ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పి చూసినట్లయితే, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడాలి. వాడు బయటపడాలి. వాడు బయటపడి ఎక్కడికి వస్తాడు అంటే దేవుని మందిరములోనికి రావాలి. మరి ఇప్పుడు చూసినట్లయితే అసలు మందిరమే లేదు కదా. మరి వాడు ఎలా బయటపడతాడు అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 2 మందిరాలు కోల్చబడినప్పుడే నేడు చూసినట్లయితే ఇజ్రాయేలు దేశములో 3వ మందిరము కట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
మూడవ మందిరము కట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మూడవ మందిరము కట్టబడడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ దేశంలో కొంతమంది చూసినట్లయితే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాని పేరు టెంపుల్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు చూసినట్లయితే పాత నిబంధన కాలంలో యాజక ధర్మము ఏ రీతిగా అయితే జరిగించారో అదే రీతిగా యాజక ధర్మము నిర్వహించడానికి శిక్షణను ఇస్తూ ఉన్నారు. వారు చూసినట్లయితే మందసమును కనిపెట్టారు. దేవుని మందిరములోని పరికరాలన్నీ కూడా పోగు చేశారు. దేవుని మందిరములోని సేవా నియమాలు ఏ రీతిగా అయితే చేయాలో ఆ రీతిగా అన్నిటినీ కూడా వారు నేర్చుకుంటూ ఉన్నారు. ఇవన్నీ దేనికి సన్నాహాలు అని చెప్పి చూసినట్లయితే దేవుని యొక్క మూడవ మందిరాన్ని వారు కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, జాగ్రత్తగా గమనించండి. మొదటి 2 మందిరాలు కోల్చబడినాయి. ఇప్పుడు మూడవ మందిరము కట్టడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడవ మందిరాన్ని కట్టిన తర్వాత పాత నిబంధన కాలంలో ఏ రీతిగా అయితే చూసినట్లయితే అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నదో అదే రీతిగా మరలా పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయబడుతుంది. వాళ్ళు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో చూసినట్లయితే హెబ్రీ పత్రిక నుంచి మనము గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలములో ఏమి ఉంటాయి అని చెప్పి మనము గమనించినట్లయితే అక్కడ మందసము ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము గ్రహిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మందసము ఏది దేవుడు అనబడుతుంది, ఏది పూజించబడుతుంది, ఏది ఆరాధించబడుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇజ్రాయేలు దేశములో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వారు చూసినట్లయితే మందసమును దేవునిగా ఆరాధిస్తారు. మందసమును దేవునిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అది దేవునికి గుర్తుగా అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడుతూ ఉంది. అయితే ఈ మందసములో ఏమి ఉన్నాయి అని చెప్పి మనం గమనించినట్లయితే మందసములో 3 వస్తువులు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వస్తువులు ఏమిటి అని గమనించినప్పుడు మొదటిగా చూసినట్లయితే ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు ఉన్నాయి. అలాగే చూసినట్లయితే రాతి పలకలతో పాటు రెండవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఒకటి ఉంది. మూడవదిగా చూసినట్లయితే మందసములో ఉన్నటువంటి 3వ వస్తువు చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏది దేవుడు అనబడుతుంది, ఏది పూజించబడుతుంది, ఏది ఆరాధన చేయబడుతుంది అని మనం గమనించినట్లయితే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి మందసము ఇశ్రాయేలీల చేత ఆరాధన చేయబడుతుంది. ఈ మందసము దేవునికి ప్రతినిధిగా, దేవునికి సాదృశ్యంగా ఉంది. మందసములో మరి ఏముంది అని మనం గమనించినట్లయితే మందసములో 3 వస్తువులు ఉన్నాయి. ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఒకటి, రెండవదిగా చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఒకటి, మూడవదిగా చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర. ఈ 3 వస్తువులు దానిలో ఉంచబడినాయి. ఈ 3 వస్తువులు దేనికి గుర్తు? అసలు ఈ 3 వస్తువులు మందసములో ఎందుకు పెట్టబడినాయి, ఎందుకు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి అని చెప్పి గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధ స్థలములోకి అందరూ రావడానికి అవకాశం ఉంది. యాజకులందరూ వెళ్తారు. యాజకులందరూ ప్రతిరోజు వెళ్ళి పరిచర్య చేస్తారు. కానీ అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ఎవ్వరికి అధికారం లేదు, ఎవరు వెళ్ళకూడదు. కానీ సంవత్సరానికి ఒక్క మారు ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు.
ఆ స్థలము అంత పరిశుద్ధమైనది. అంత పరిశుద్ధమైన స్థలంలో మరి మందసం ఎందుకు ఉంచబడింది? మందసంలో ఆ 3 వస్తువులు ఏంటి? అవి ఎవరికి గుర్తు అని మనం గమనించినట్లయితే, మొదటిగా ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఈ ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఎవరు ఇచ్చారు అంటే, దేవుడైనటువంటి యెహోవా మోషేకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మొదటిగా ఆజ్ఞలను తన నోటితో వివరించి చెప్పాడు. మోషేకు, ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పాడు. కానీ వారు వాటి ప్రకారం నడుచుకోలా. దేవుడు అందుకని వారు మర్చిపోకూడదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఆ 10 ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి మోషేకి ఇచ్చాడు. కానీ మోషే వీటిని తీసుకొని కొండ దిగువకు వెళ్ళేటటువంటి సమయానికి ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక దూడను బొమ్మగా చేసుకొని, విగ్రహాన్ని చేసుకొని, బంగారంతో పోతపోసినటువంటి ఒక దూడను చేసుకొని దూడను ఆరాధన చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. మోషేకు కోపం వచ్చి రాతి పలకల్ని విసిరి కొట్టాడు. రాతి పలకలు పగిలిపోయినాయి. దేవుడు, మోషే, రాతి పలకలు పగిలిపోయినాయి కదా, ఆజ్ఞలు పగిలిపోయినాయి కదా, ఇక వద్దు, వదిలేసేయి అని వదిలేయలేదు. కానీ దేవుడు అయినటువంటి యెహోవా మరలా మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, మోషే, నీవు ఇంతకు ముందు ఎలాంటి రాతి పలకలైతే చేశావో, ఎలాంటి రాతి పలకలనైతే చూసావో, అలాంటి రాతి పలకల్ని 2 రాతి పలకలు చేసుకొని మరలా తీసుకొని రమ్మని చెప్పారు. ఈ 2 రాతి పలకల మీద మరలా దేవుడు స్వయముగా తన హస్తంతో ఏం చేశారంటే, మరలా 10 ఆజ్ఞలను దాని మీద రాసి ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి నోటితో ఆజ్ఞలను వివరించి చెప్పారు. రెండవసారి దేవుడే స్వయముగా ఇచ్చినటువంటి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఎప్పుడైతే పగిలిపోయినాయో, మరలా దేవుడు చెప్తున్నారు, మోషే, నీవు చూచినటువంటి విధంగా ఉన్నటువంటి 2 రాతి పలకలను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మోషే తెచ్చినటువంటి రాతి పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలను మరొకసారి రాసి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు శాశ్వతమైనటువంటి నీతి గలవి. దేవుడు వాటిని శాశ్వతములుగా నియమించాడని కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తూ ఉంటాడు. నీ ఆజ్ఞల యందు వాంఛ వలన నేను వగర్చుచున్నాను అని చెప్పి దావీదు చెప్తూ ఉంటాడు. నీ ఆజ్ఞలు శాశ్వతమైనటువంటి నీతి గలవి, అందుకే నేను వాటిని గైకొనుచున్నాను అని చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు రాసి ఇచ్చినది స్వయముగా తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు తన యొక్క స్వహస్తముతో, తన వేలితో రాసి ఇచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మందసములో పెట్టబడినటువంటి మొట్టమొదటి వస్తువు ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఈ రాతి పలకలు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. రెండవదిగా చూసినట్లయితే, మందసములో ఉంచబడినటువంటి మరొక వస్తువు చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. ఈ మన్నా ఎక్కడది అంటే, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశము నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చినటువంటి సమయంలో అరణ్యములో వారు సంచారము చేస్తూ ఉన్నప్పుడు, వారికి తినడానికి ఆహారము లేనటువంటి సమయంలో దేవుడు పరలోకము నుంచి వారి కొరకు మన్నాను కురిపించాడు. దేవదూతలు తినేటటువంటి ఆహారమైనటువంటి మన్నాను దేవుడు వారి కొరకు కురిపించాడు. ఈ మన్నాతో వారు 40 సంవత్సరములు పోషించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మన్నా ఎవరికి సాదృశ్యం అని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము
నేనే అని చెప్తూ ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే. నన్ను భుజించిన వాడు మరి ఎన్నడూ కూడా మరణము చూడడు అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి మన్నా, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము ఎవరు అని చెప్పి చూసినట్లయితే ఇది యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో ఇలాగ రాయబడింది, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును అని రాయబడి ఉంది. కాబట్టి మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ఎవరికి సాదృశ్యం అంటే ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. రెండవదిగా మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర చూసినట్లయితే యేసు ప్రభు వారికి సాదృశ్యం. మూడవదిగా చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర. దీని గురించి చెప్పాలంటే చాలా వివరణ చెప్పాలి, కానీ క్లుప్తముగా నేర్చుకుందాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలీల గోత్రాలన్నిటిలో నుంచి 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్క కర్రను తీసుకుని వచ్చినప్పుడు 12 గోత్రాలలో నుంచి ఆ యొక్క కర్ర మీద, ప్రతి కర్ర మీద ఆ యొక్క గోత్రము యొక్క గోత్రకర్త వారి పేర్లు దాని మీద లిఖించారు. ఆ గోత్రానికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడి యొక్క పేరుని ఆ కర్రల మీద రాసి ఉంచారు. అయితే దేవుడు మోషేతో చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, మోషే, లేవి గోత్రానికి సంబంధించినటువంటి కర్ర మీద మాత్రం ఎవరి పేరు రాయాలంటే అహరోను పేరు రాయమన్నారు. నేను ఎవరిని ఏర్పరచుకున్నానో తెలియచేస్తాను. నేను అందరినీ ఏర్పాటు చేసుకోలేదు. నేను ఎవరిని ఎంపిక చేసుకున్నానో అది కూడా మీకు తెలియచేస్తాను. నేను ఎవరిని ఎంపిక చేసుకున్నానో తెలియచేస్తా. నీవు ఇదిగో 12 గోత్రాల నుంచి 12 కర్రలను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు. 12 గోత్రాల వాళ్ళు 12 కర్రలు తీసుకొచ్చి 12 కర్రలని తీసుకుని వెళ్ళి చూసినట్లయితే ఎక్కడ ఉంచారు అంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉంచారు. దేవుని మందిరములో ఉంచారు. ఎవరి దారిన వారు మరలా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉదయకాల సమయమున మోషే మందిరములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయంలో గమనించినట్లయితే ఈ 12 కర్రల్లో ఒక కర్ర చిగురించింది. లేవి గోత్రము నుంచి అహరోను పేరు రాయబడినటువంటి కర్ర ఏదైతే ఉందో ఆ కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, దానికి బాదము కాయలు కూడా కాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది చూసినట్లయితే రాత్రికి రాత్రే ఒక ఎండిపోయినటువంటి కర్ర, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి కర్ర ఏదైతే ఉందో అది రాత్రికి రాత్రే చిగురించింది, రాత్రికి రాత్రే పువ్వులు వేసింది, రాత్రికి రాత్రే దానికి బాదము కాయలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఎంపిక చేసుకుంటే, దేవుడు ఎవరినైతే ఎన్నిక చేసుకుంటాడో వారిని రాత్రికి రాత్రే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగినటువంటి దేవుడు. నీవు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా కార్యము చేస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఒక కర్ర రాత్రికి రాత్రే ఎలాగ పువ్వులు పూసింది, ఎలాగ కాయలు కాసింది అని చెప్పి మనము గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యము జరుగును అని చెబుతూ ఉన్నారు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఎవ్వరి వల్ల కూడా కాదు, కానీ దేవుని ఆత్మ చేత సమస్తమైనటువంటి కార్యాలు జరుగుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా, నీవు లేచి
చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతానని చెప్పినప్పుడు చక్కగా లేచి నిలబడ్డాడు. యెహెజ్కేలును తీసుకువెళ్ళి దేవుడు ఒక లోయలో నిలబెట్టాడు. లోయ నిండా కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? ఎండిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. ప్రభు అడుగుతున్నాడు, వీటికి ఏమైనా జీవం ఉందా, ప్రాణం ఉందా అని అడిగినప్పుడు, ప్రభువా అది నీకే తెలియను అని చెప్పాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించినట్లయితే దేవుని నామాన్ని బట్టి ఉచ్చారణ చేస్తున్నప్పుడు ప్రభువు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంటే లెక్కింపజాలనంత సైన్య సమూహముగా మారిపోయినాయి. ఇది దేవుని కార్యం, ఇది దేవుని ఆత్మ కార్యం. మందిరములో ఉంచబడినటువంటి 12 కర్రలలో ఒక కర్ర రాత్రికి రాత్రే చిగురించి ఫలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది ఏ కర్ర అంటే అహరోను చిగురించిన కర్ర. ఇది ఈ 3 వస్తువులు కూడా మందసములో ఉంచబడినవి. ఈ అహరోను చిగురించు కర్ర దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మందసములో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు, ఇది తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. రెండవదిగా చూసినట్లయితే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర, ఇది యేసు ప్రభు వారికి సాదృశ్యం. మూడవదిగా చూసినట్లయితే అహరోను చిగురించు కర్ర, ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మందసములో ఉంచబడినటువంటి 3 వస్తువులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ 3 వస్తువులు ఒకటే పెట్టెలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అని చెప్పి తెలియచేయటమే దేవుని ఉద్దేశం. అందుకే ఈ 3 మందసపు పెట్టెలో ఉంచబడిన ఈ మందసపు పెట్టె ఎక్కడ ఉంచబడింది అంటే పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో, దేవుడు మాత్రమే నివసించేటటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఈ 3 వస్తువులు ఉంచబడినవి. అంటే దాని అర్థం ఏమిటి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు అని తెలియచెప్పడమే దేవుని ఉద్దేశం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాలన్నీ ఎందుకు తెలియచేయబడుతూ ఉన్నాయంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అని తెలియాలి అంటే మనం ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అంటే నాశన పాత్రుడగు పాప పురుషుడు సాతాను వెళ్ళి మందిరంలో కూర్చోవాలి. మందిరములో ఏది దేవుడు అనబడుతుంది, ఏది దేవుడు అనబడుతుంది? మందసము దేవుడని ఆరాధించబడుతుంది, ఆరాధన చేయబడుతుంది ఇశ్రాయేలీల చేత. ఆ మందసాన్ని కూడా ఎదిరిస్తాడంట. ఎదిరించి ఇది కాదు దేవుడు, నేనే దేవుడు అని చెప్తాడు. మరి మందసము మందిరంలో ఎప్పుడు పెడతాడు? అక్కడ ఒక మందిరం ఉండాలి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో మందిరము లేదు. కానీ మందిరము కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మందిరమును నిర్మించడం కొరకు ప్రతిష్ఠిత కార్యక్రమము కూడా జరిగింది. ఒక ఎర్రని పెయ్యని బలిగా కూడా అర్పించారు. దాని అర్థం ఏంటి అంటే త్వరలో మందిరము కట్టబడుతుంది. ఇశ్రాయేలీల దేశములో 3వ మందిరము కట్టబడిద్ది. 3వ మందిరము కట్టబడిన తర్వాత మందసము అతి పరిశుద్ధ స్థలములో పెడతారు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో, ఏది ఆరాధన చేయబడుతుందో ఆ యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచుతారు అంటే అతి పరిశుద్ధ స్థలములో పెడతారు. అప్పుడు వస్తాడు వాడు. ఎవడాడో? సాతానుగాడు, మనిషి రూపములో పుట్టినటువంటి అపవాది. అప్పుడు వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలీలకు ఒక శాంతి ఒప్పందాన్ని చేసి వాళ్ళందరినీ మోసం చేస్తాడు. నేనే దేవుణ్ణి, అందుకే యుద్ధాన్ని ఆపగలిగాను, అందుకే శాంతినిచ్చాను అని చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి వాడేం చేస్తాడంటే దేవుని పరిశుద్ధ ఆలయములోనికి వెళ్ళి ఆలయములో ఏది దేవుడని పూజించబడుతుందో, ఏది దేవుడని ఆరాధించబడుతుందో ఆ మందసాన్ని కూడా ఎదిరించి ఏం చేస్తాడంటే నేనే దేవుణ్ణి, మీరు మందసాన్ని ఆరాధన
చేయవద్దు. ఈ మందసాన్ని మీరు పట్టించుకోక్కర్లేదు, మీరు నన్ను ఆరాధన చేయాలి అని చెప్పి మందసమును పక్కకు పెట్టేసి దేవుని ఆలయంలో ఒక సింహాసనం వేసుకొని కూర్చొని నేనే దేవుడిని అని చెప్తాడు. ఇది ప్రపంచమంతటికి కూడా ఒక గుర్తు. దేనికి గుర్తు అంటే, వాడు ఎప్పుడైతే దేవుని ఆలయంలో కూర్చుంటాడో అప్పుడు దేవుని రాకడ సంభవిస్తూ ఉంది, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నటువంటి కడవరి హెచ్చరిక, చివరి హెచ్చరిక. సంగమా జాగ్రత్త, మూడవ మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారు. అబౌట్ టు కన్స్ట్రక్ట్, కట్టడానికి రెడీగా ఉంది. మూడవ మందిరం కట్టబడితే ఎంతో సేపు ఉండదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కట్టరు. పాత రోజుల్లో నిర్మించినట్లు సంవత్సరాలు కట్టరు. యూదులు తమ మందిరాన్ని కట్టాలంటే, గట్టిగా కట్టాలంటే 1 నెల 2 నెలల్లో వారు మందిరాన్ని కట్టిస్తారు. అంతటి టెక్నాలజీ వచ్చింది. మూడవ మందిరము కట్టడానికి అన్నీ పోగు చేస్తారు. అనుకూలమైన సమయం ఎప్పుడైతే వస్తుందో ఒక మందిరాన్ని కట్టించేస్తారో ఆ మందిరములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేసి, అతి పరిశుద్ధ స్థలములో దేన్ని పెట్టబోతూ ఉన్నారంటే మందసాన్ని పెట్టబోతూ ఉన్నారు. ఆ మందసమును ఎప్పుడైతే అక్కడ ప్రతిష్ఠిస్తారో అప్పుడు మనిషి రూపంలో ఉన్నటువంటి, మానవుని రూపంలో ఉన్నటువంటి సాతాను అప్పుడు బయటకు వచ్చి శాంతి ఒప్పందాన్ని చేసి నేనే దేవుణ్ణి అని చెప్తాడు. వచ్చి దేవుని ఆలయంలో కూర్చొని దేవుని మందసాన్ని పక్కకు పెట్టేసేసి వాడు ఒక సింహాసనం వేసుకొని నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధన చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత మరు క్షణములో వెంటనే దేవుని రాకడ సంభవిస్తుంది. వెంటనే ఈ సంఘటన జరిగినటువంటి కొద్దిసేపటికి సంఘము ఎత్తబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశారు దేవుని రాకడ వస్తుందని. రాలా, విసిగిపోయారు, రాదులే అనుకొని ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మూడవ మందిరము కట్టబడడానికి రెడీగా ఉంది. మూడవ మందిరము కట్టబడిన తర్వాత వెంటనే దానిలోనికి సాతాను వచ్చి మనిషి రూపంలో కూర్చుంటాడు. నేనే మెస్సియానని చెప్తాడు, నేనే ప్రభువునని చెప్తాడు, నేనే దేవుడని చెప్తాడు. ఆ మాట చెప్పి ప్రజలందరికీ కనిపించాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే మెస్సియా వచ్చారనుకుంటాడు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాడు మెస్సియా కాదు, క్రీస్తు విరోధి వచ్చాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రభువా నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పాలి. అర్థమవుతుందా? నా ప్రియమైనటువంటి వాళ్ళ, అప్పుడు దాకా వెయిట్ చేస్తే ఆ సమయంలో మనం మారు మనసు పొందడానికి అవకాశం కూడా దొరికిద్దో లేదో తెలియదు. అందుకని మూడవ మందిరము కట్టడానికి ఇప్పుడు అనేకమైనటువంటి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే, ఇశ్రాయేలీలకు ఇంతకుముందు యెరూషలేము రాజధాని అయితే తర్వాత దాన్ని టెల్ అవీవ్ అనేటటువంటి ప్రాంతానికి మార్చారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం అనుకుంటా, బహుశా అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారి యొక్క సహకారంతో టెల్ అవీవ్ నుంచి మరలా రాజధానిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టారు అంటే యెరూషలేములో పెట్టడం జరిగింది. కాబట్టి దేవుని రాకడ సమయం ఆసన్నమైంది. సంఘము ఎత్తబడేటటువంటి సమయం దగ్గర పడింది. సంఘమా జాగ్రత్త. ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియ దేవుని వారలారా, నువ్వు ఎవరివైనా, ఎక్కడ ఉన్నవారివైనా సరే, నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని సిద్ధం చేసుకో. ప్రభు త్వరలో మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నారు. మూడవ మందిరము కట్టబడుతుందంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. వేళ్ల మీద లెక్క పెట్టేంత సంవత్సరాలే, ఇంకెక్కువ లేదు. జాగ్రత్త పడు. దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఒక హెచ్చరిక.
సంఘము ఎత్తబడడానికి సిద్ధంగా ఉందని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానినంతటినీ ఎదిరించుచు వాడు ఆలయములో కూర్చుని తన్ను తాను హెచ్చించుకొని తానే దేవుడునని కనపరుచుకుంటాడని లేఖనము సెలవిస్తుంది. ఇప్పటిదాకా ఆలయాలు ఉన్నాయి, 2 ఆలయాలు పడవేయబడి 3వ ఆలయము ఇప్పుడు కట్టబడడానికి రెడీ అవుతుంది. అంటే దాని అర్థం దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది అనే విషయం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఏది దేవుడు అనబడుతుందో, ఏ మందసం అయితే దేవుడు అనబడుతుందో దాన్ని కూడా ఎదిరించి మనసాన్ని పక్కన పెట్టేస్తాడు. నేనే దేవుడిని చెప్తాడు. ఇది దేవుని రాకడకు స్పష్టమైన ఆనవాలు, స్పష్టమైన గుర్తు. గమనించండి. ఇంకా చాలా కాలం ముందలే మారు మనసు తర్వాత పొందుతాం, బాప్తిస్మం తర్వాత తీసుకుందాం అని అనుకోకండి. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోతే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. సువార్త ప్రకటించబడుతుంది మీకు. ఇదిగో దేవుని రాకడ దగ్గరకు వచ్చిందని మీకు హెచ్చరిక తెలియచేయబడుతుంది. ఇది విన్న తర్వాత కూడా మారు మనసు పొందకపోతే మీ రక్షణకు మీరే బాధ్యులు. ఒకవేళ మీరు రక్షించబడలేకపోతే దానికి కూడా బాధ్యత మీదే. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరికను తెలియచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని నిండార్లుగా దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన. అలాగే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన రాకడ సమయంలో మధ్య ఆకాశంలో మనందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు పెండ్లి విందులో మనల్ని కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు ఆ రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా వందనాలు.